సో చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే జేఎన్టీయూ అనంతపూర్ రిజల్ట్స్ ఇప్పటివరకు అన్నీ రిలీజ్ అయిపోయినాయి కదా. ఇక సమ్మర్లో వచ్చేసరికి అది కూడా ఇప్పుడు సెకండ్ ఇయర్ నోటిఫికేషన్ అయితే పడింది. ఇక థర్డ్ ఇయర్ది మండేనో ట్యూస్డేనో వచ్చేస్తాయి. అయితే ఇప్పుడు సమ్మర్లో జరిగే 1112, 2122, 3132, 4142 బీటెక్ ఎగ్జామ్స్ పేపర్ వాల్యుయేషన్ ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్నారనమాట. సో దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్ గ్రూప్లో ఇచ్చానండి. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. ఇక టాపిక్లో వెళితే ఏంటంటే అండి, ఇక్కడ మీరు చూస్తున్నారు, నేను చాలా చూశాను జేఎన్టీయూ అనంతపూర్ పేపర్ వాల్యుయేషన్లో. అయితే ముఖ్యంగా సప్లీ ఎగ్జామ్స్ వచ్చేసరికి బాగా స్ట్రిక్ట్గా చేస్తారండి. రెగ్యులర్ వచ్చేసరికి మీరు రాసి ఉంటే మాత్రం బాగా మార్కులు కూడా రావడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఉంటుంది. ఇక ఈజీగా హార్డ్ మీడియం అని ఏం లేదండి. ఎందుకంటే నేను కొన్ని కారణాలు చెప్పాను ఇంతకుముందు. R15 వాళ్ళే, R19 వాళ్ళే ఫస్ట్ ఈ సప్లీ చాలా తక్కువ పాస్ పర్సెంటేజ్ వచ్చిందని చెప్పేసి అప్పటి నుంచి గట్టి రూల్స్ తీసుకొచ్చారు వాళ్ళు. ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ సారి వాల్యుయేషన్ చేసిన వాడు సరిగ్గా చేయకుండా రీవాల్యుయేషన్ కనుక స్టూడెంట్ పాస్ అయితే వాళ్ళకి లైఫ్ టైం ఇక వాల్యుయేషన్ ఏమో జేఎన్టీయూ అనంతపూర్ కింద అని చెప్పేసి అప్పటి నుంచి బాగా స్ట్రిక్ట్గా చేయడం అయితే జరుగుతుంది. యూనివర్సిటీలో కూడా జరుగుతున్నాయి కాబట్టి. అయితే ఇక్కడ మీరు గమనించాలి, ఈ సమ్మర్లో జరిగే జేఎన్టీయూ ఫస్ట్ ఇయర్ నుంచి ఫోర్త్ ఇయర్ వరకు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అందుట్లో ఏఈ లిబరల్, ఏఈ మీరు అంటే మీ పరంగా మీ భాషలో మాట్లాడుకోవాలంటే ఈజీగా ఏది జరుగుతాయి అంటే నాకు తెలిసి 1-2 రెగ్యులరు బాగా ఈజీ జరుగుతుందండి. 2-2 రెగ్యులరు బాగా ఈజీ జరుగుతుందండి. 3-2 రెగ్యులర్ వచ్చేసరికి మీడియంగా జరుగుతుందండి. 4-2 రెగ్యులర్ మాత్రం కొంచెం కష్టంగా జరిగేదానికి ఛాన్స్ ఉంటుందండి. ఎందుకంటే అండి 4-2 రెగ్యులర్కి వచ్చేసరికి వీళ్ళు ప్రాజెక్ట్కి వెళ్ళిపోతారు కాబట్టి సబ్జెక్టులు ఇది ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే R20 వాళ్ళకు 4-2లో సబ్జెక్టులు లేవు. సో అది ఒక ప్లస్ పాయింట్. మరి 4-1 అడ్వాన్స్ సప్లీ ఉంది కదా, మరి దాంట్లో ఎలా ఉంటుందంటే 4-1 బీటెక్ మీకు ఎలా రెగ్యులర్లో ఎలా ఈజీగా జరిగిందో 4-1 బీటెక్ సప్లీ కొంచెం హార్డ్గా జరుగుతుంది. ఎందుకంటే R20లో సబ్జెక్టులు లేవు కాబట్టి 4-2లో. సో ఇక మిగతా అన్నీ కూడా ఇట్లా ఉంటుంది. ఇక సప్లీ ఎగ్జామ్స్ 1-1 కానీ 2-1 కానీ 3-1 కానీ 4-1 కానీ 4-1 చెప్పాను కదా. ఇక 3-1 వచ్చేసరికి ఈజీగా జరుగుతుందండి. 2-1 వచ్చేసరికి మీరు ఏదైతే సబ్జెక్ట్ బాగుంటున్నారో అందులో ఎక్కువ పాయింట్ వస్తాయండి. 1-1 మాత్రం ఇంతకుముందు ఎలా జరిగిందో అలాగే జరుగుతుందండి. సో దాని ప్రకారమే ఉంటుంది. ఓకేనా.